ఒంటె సింహం. పూర్వము మలయ పర్వత ప్రాంతంలో ఉన్న అడవిలో దర్పసారం అనే సింహం ఉండేది. అది అడవికి రాజు. పులి, నక్క, కాకి దానికి మంత్రులు. కాకి అడవి చుట్టూ ఎగిరి వచ్చి అడవిలో ఉన్న విశేషాలను సింహానికి చెప్పేది. నక్కేమో చుట్టుపక్కల తిరిగి సింహానికి మంచి ఆహారం ఎటువైపు ఉన్నదో చెప్పేది. పులి సింహం నిద్రపోతున్నప్పుడు మరే జంతువు వచ్చి దాని నిద్ర పాడు చేయకుండా కాపలా కాచేది. కాకి, పులి, నక్క ఓ సాయంత్రం పూట అడవిలోకి విహారానికి బయలుదేరాయి. ఆ మూడు అలా అడవిలో నడుస్తూ ఉంటే అన్ని జంతువులు వాటికి వినయంగా నమస్కారం చేస్తూ పక్కకి తప్పుకొని పోతుంటే ఆ మూడింటికి గర్వంగా అనిపించింది. ఆహా! దర్పసారం మహారాజుకి మంత్రులమైనందులకే కదా ఈ జంతువులన్నీ ఇంత వినయ విధేయతలు చూపిస్తున్నాయి అని మనసులోనే సింహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. అలా ఆ మూడు కొంత దూరం నడిచేసరికి వాటికి ఒక ఒంటె కనిపించింది. ఓ ఒంటె, నీవెవరు? ఈ అడవిలోకెందుకొచ్చావు అంటే పులి గాండ్రించింది. దానికి ఒంటె భయం భయంగా ఈ మూడింటి వంక చూస్తూ, అయ్యా, నా పేరు క్రమేరుకం. ఈ అడవి పక్కన ఉన్న రాయమల్లులోని వర్తకుడి ఇంట్లో ఉంటే దానిని. ఆ వర్తకుడు నాకు తగినంత విశ్రాంతి ఇవ్వక, ఆహారం పెట్టక చాకిరీ చేయిస్తుంటే అది భరించలేక ఈ అడవిలోకి పారిపోయి వచ్చాను. మీరు ముగ్గురు చూడబోతే మంచివారిలా ఉన్నారు. దయచేసి నన్ను కూడా మీ స్నేహితుడిగా భావించండి అన్నది. దానికి కాకి, నక్క, పులి సరే అన్నాయి. ఆ మూడు కలిసి ఒంటెను తమ రాజైన సింహం దగ్గరకు తీసుకెళ్ళాయి. సింహం ఒంటెను కొన్ని ప్రశ్నలు అడిగి ఒంటె చెప్పిన సమాధానాలకి తృప్తిపడి దాని మీద నమ్మకం కలిగి దానిని తన ప్రధానమంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఒంటెను ప్రధానమంత్రిగా నియమించడం కాకి, నక్క, పులికి అసూయ పుట్టించింది. చూసారా మిత్రులారా, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా ఇంతకాలం మనం మన రాజుని కనిపెట్టుకుని ఉంటే మనకి దక్కింది బోడి మంత్రి పదవి. ఇలా వచ్చిందో లేదో అలా ప్రధానమంత్రి పదవి కొట్టేసింది ఈ ఒంటె. మొత్తానికి అదృష్ట జంతకురాలు. ఇక రేపటి నుంచి ప్రధానమంత్రి గారు మన మీద పెత్తనం చెలాయిస్తారు కాబోలు అంది కాకి ఎగతాళిగా. అలా చేస్తే నేను ఊరుకోను అంది పులి. నేనూ అంతే అంటూ వంత పాడింది నక్క. ఇక ఆ రోజు నుంచి పులి, నక్క, కాకి పైకి ఒంటెతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా లోపల మాత్రం ఒంటె మీద కత్తులు నూరేవి. పాపం ఇదేమీ తెలియని ఒంటె ఆ మూడింటితోనూ ప్రేమగా ఉండేది. ఒకనాడు సింహానికి జబ్బు చేసింది. వారం రోజులైనా సింహానికి ఆ జబ్బు తగ్గకపోవడంతో అది కాకి, నక్క, పులులను పిలిచి, నేను బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకోలేను కనుక మీ ముగ్గురు నాకు ఈ జబ్బు తగ్గేదాకా ఆహారం తెచ్చిపెట్టండి అంది. మహారాజా, మేం ఏపాటి వాళ్ళం? మీరు తినగా మిగిలిన ఎంగిలి మాంసం తిని బ్రతికే వాళ్ళం. మేం మీకు ఆహారం తెచ్చిపెట్టగల వాళ్ళమా అంది నక్క. ఏం చెయ్యను, నా పూర్వజన్మ కర్మ కొద్దీ ఈ రోగం వచ్చింది నాకు. ఇది తగ్గేదాకా తప్పదు. మీరు తీసుకురాగలిగినంత తీసుకురండి అంటూ చెప్పింది సింహం. అప్పుడు మూడు సరేనంటూ సింహం ఆహారం కోసం వేటకు బయలుదేరాయి. దారి మధ్యలో కాకి, చూసారా మిత్రులారా, మన రాజు తనకి ఆహారాన్ని వెతికి తెచ్చే పని మనకి మాత్రమే చెప్పాడు. ఆ ఒంటెకు మాత్రం ఏ పని చెప్పలేదు. ఎంతైనా
అది ప్రధానమంత్రి కదా అంది. నిజమే అంటూ తలాడించాయి పులి, నక్క. అప్పుడు వెంటనే కాకి, మిత్రులారా, మనం ఒంటెను ఇలాగే వదిలేస్తే చివరికి మనం సింహంతో పాటు ఒంటెకు కూడా చాకరీ చేయవలసి వస్తుంది అంది కాకి. అవునవును అంటూ కాకి మాటలకి వంత పాడింది నక్క. పులికి కూడా కాకి మాటలు నిజమే అనిపించాయి. మనం ఈ కష్టం తప్పించుకునే మార్గం ఏదన్నా ఆలోచించు అంటూ ఉపాయం చెప్పే భారం కాకి మీద వేశాయి అవి. కాకి సమయం వచ్చినప్పుడు ఉపాయం చెబుతాను అంది. వారం రోజులు గడిచిపోయాయి. సింహానికి రోగం తగ్గలేదు. రోజులాగానే ఆ రోజు కూడా సింహానికి ఆహారం తెచ్చేందుకు కాకి, పులి, నక్క అడవిలోకి బయలుదేరాయి. ఒంటె మాత్రం సింహం దగ్గరే ఉండి దానికి సేవలు చేస్తోంది. అడవిలోకి కొంత దూరం వెళ్ళాక కాకి, మిత్రులారా, ఒంటె బాధ తప్పించుకునే ఉపాయం నా చిట్టి బుర్రకు తట్టింది. ఈరోజు మనం సింహానికి ఆహారం తీసుకెళ్ళొద్దు. అప్పుడు సింహం వేటకు వెళ్ళలేక ఆకలి బాధను తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది. మనలో ఎవరినైనా తిని ఆకలి తీర్చుకోమందాం. అప్పుడు సింహం ఖచ్చితంగా మన ముగ్గురిలో ఎవరినీ తినదు. అప్పుడు ఒంటె కూడా తనని తినమంటుంది. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అంటూ కాకి గుంభనంగా నవ్వింది. పులి, నక్కకి కాకి వేసిన పాచిక ఏమిటో అర్థమయ్యి అవి కూడా నవ్వాయి. మధ్యాహ్నం దాకా అడవిలో అటూ ఇటూ తిరిగి తమకు మాత్రం ఆహారం సంపాదించుకుని వట్టి చేతులతో సింహం గువ్వకి వచ్చాయి ఆ మూడు. సింహం వాటిని చూస్తూనే, ఇంత ఆలస్యమైందేం? సరే కానియండి, ముందు నాకు ఆహారం పెట్టండి, బాగా ఆకలేస్తోంది అన్నది. వెంటనే కాకి, క్షమించండి మహారాజా, ఈ పూట మీకు ఆహారం తీసుకురాలేకపోయాము. అడవిలో ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా మా కంటికి కనిపించలేదు అంది వినయంగా. అయ్యో, ఈ రోగం బాధకు ఆకలి బాధ కూడా తోడయింది. ఈ రెండు బాధలతో ఇలా బ్రతకడం కంటే ఒక్కసారి చచ్చిపోతే బాగుండును అంది సింహం. అప్పుడు కాకి, అంత మాట మీ నోటి వంట రాకూడదు మహారాజా. మేముండగా మిమ్మల్ని ఆకలి బాధకు బలి చేస్తామా? నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అంది కాకి. నువ్వు భలేదానివి. మా జాతి ఎప్పుడైనా పక్షులను చంపి తిన్నదా? ఆ ధర్మం నేను తప్పినా నువ్వు నా పంటి క్రిందకు కూడా చాలవు అంది సింహం. వెంటనే నక్క ముందుకు వచ్చి, మహారాజా, నన్ను చంపి తినండి అంది. ఆఖరికి నా కర్మ ఇలా కాలింది. నేను వదిలేసిన ఎంగిలి మాంసం తిని బ్రతికేదానివి నువ్వు. అలాంటి నిన్ను చంపి నా ఆకలి తీర్చుకోవాలా అంది. ఇక పులి తన వంతు వచ్చింది అనుకుంటూ సింహం ముందుకు వచ్చి, మహారాజా, ఈ రెండింటి విషయంలో మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఈ రెండు మీకు ఆహారం కాదగినవి కావు. అందుకే నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అంది. నువ్వు మాత్రం ఏం తక్కువ? నీ ఆహారం కోసం చిన్న చిన్న జంతువులను కూడా చంపి తిన్న పాపాత్మురాల్వి. నిన్ను చంపి ఆకలి తీర్చుకుని బ్రతకడం కంటే ఆ ఆకలితో మరణించటమే మేలు అంది సింహం గంభీరంగా. ఇక అప్పుడు సింహంకి సేవలు చేస్తున్న ఒంటె కూడా ఈ సంభాషణ మొత్తం విన్నది. మహారాజా, నాదొక విన్నపం. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను చంపి మీ ఆకలిని తీర్చుకోండి. నేను తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. నాకిన్నాళ్ళు మీలాంటి ఉత్తమ రాజును సేవ చేసుకునే భాగ్యం దొరికింది. చివరికి నా మరణం కూడా తమలాంటి ఉత్తముల ప్రాణాలను కాపాడగలిగితే అదే చాలు అంటూ వినయంగా ప్రాధేయపడింది. దాని మాటలు విన్న సింహం కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయి ఆ తరువాత కాకి,
నక్క పులిని చంపేసింది. అప్పుడు అంటే మహారాజా అవి తమని తినమని అడిగితే వద్దన్నారు. కానీ ఆ తరువాత మీరే వాటిని బలవంతంగా ఎందుకు చంపేశారు అని అడిగింది. ఈ సింహం, ఆ మూడు స్వార్థంతో నిన్ను చంపాలని కుట్ర పన్నాయి. అయినా నువ్వు అమాయకత్వంతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డావు. అలాంటి భజనపరులైన సేవకులు కావాలంటే ఈ అడవిలో చాలామంది దొరుకుతారు. కానీ నీలాంటి ఉత్తముడైన మిత్రుడు సేవకుడుగా దొరకడం నా అదృష్టం. అందుకే ఈ స్వార్థపరుల వల్ల నీ ప్రాణాలకు ఎప్పుడూ ముప్పు కలగకుండా చంపేశాను అంటూ సమాధానం ఇచ్చింది. చూశారుగా, స్వార్థంతో ఇతరులకు హాని తలపెట్టాలనుకుంటే చివరికి వాళ్ళే ఆ హానికి బలవుతారన్నది ఈ కథలో నీతి. ఉత్తములనెవ్వరూ ఏమీ చెయ్యలేరు. వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. అందుకే మనం ఇతరులకు చెడు కలిగించే పనులను ఎప్పుడూ చెయ్యరాదు అన్నదే ఈ కథలో నీతి. దీనిని అందరూ ఆచరిస్తే సుఖశాంతులు లభిస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ వినిపించండి ఇలాంటి కథలు. ధన్యవాదాలు.